హాయ్, హలో, నమస్తే. బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీకు ఎలా చేసుకున్నారు? అందరు భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అందరూ ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీకు అమృతం అంటారు కదా, అమృతం పరమాన్నం అమృతం లాగా చేసి చూపిస్తాను. అలాగే నేను ఈరోజు బొబ్బరిగాయలు కూడా వేస్తున్నాను మా ఇంట్లో. ఈ రెండు మీకు చేసి చూపిస్తానండి. దానికోసం నేను చిన్న కప్పు కొంచెం చేస్తున్నానండి. చిన్న కప్పు బియ్యం తీసుకున్నాను. మెజర్మెంట్ కప్పులు ఉంటుంది, ఏ కప్పుతోనైనా పర్లేదు, మీకు ఎన్ని కావాలంటే అన్ని. రెండు స్పూన్లు పెసరపప్పు దోరగా వేయించి రెండు కడిగేసి నేను ఒక గంట ముందే ఇలా నానబెట్టి ఉంచుకున్నానండి. ఇదిగోండి, పెసరపప్పు బియ్యం రెండు కలిపి నానబెట్టి ఉంచుకున్నాను. అలాగే బొబ్బర్లు నైట్ నానబెట్టి ఉంచుకున్నాను. ఇందులోకి ఉల్లిపాయలు కరివేపాకు తరిగి ఉంచుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ పరమాన్నం చూపిస్తానండి మీకు. దీనికోసం నేను తీసుకున్నాను ఇదిగోండి ఫుల్ క్రీము బఫెలో మిల్క్ అన్నమాట. చాలా బాగుంటుంది దాంతో టేస్ట్. నేనైతే అసలు ఇంకా వాటర్ ఏమి కలపనండి, వాటర్ కలపకుండా చేస్తాను. అమృతం అంటారు కదా, సేమ్ ఇంకా అమృతం లెక్కే ఉంటుంది అన్నమాట. ఒక చుక్క వాటర్ కూడా యాడ్ చేయనండి నేను. మనం పాలు మరిగేలోపు ఇవి మిక్సీ వేసుకొస్తానండి. బొబ్బర్లు వాటర్ కాకుండా అస్సలు. మీరేం చేసుకుంటున్నారు సంక్రాంతికి? నేనైతే రెండు ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ వేసేస్తానండి. ఇందులోకి చిన్న అల్లం ముక్క, ఇప్పుడు ఇవి మిక్సీ వేసుకొస్తానండి. ఈలోపు పాలు కూడా కాగిపోతాయి మనకి. రెండు కలిపి మిక్సీ వేసుకొచ్చేస్తా. ఇవన్నీ బొబ్బర్లు ఇలా అయితే మిక్సీ వేసేసాను. ఇందులోకి ఆనియన్స్ ఇంకెన్ని కావాలంటే అన్ని. అలాగే పాలు కూడా పొంగినాయండి. ఇప్పుడు నానబెట్టుకునే ఉన్నాయి కదా బియ్యము పెసరపప్పు వేసేస్తున్నాను. బాగా మెత్తగా అసలు పలుకు అనేది లేకుండా ఉడకాలండి బియ్యం. నేను ఎప్పుడు చేసినా క్రీమ్ పాలతోనే చేస్తానండి పరమాన్నం. అసలు ఎలా ఉంటుందంటే క్రీమీగా చాలా అమృతంలాగా ఉంటుంది అన్నమాట పరమాన్నం. అసలు అంత బాగుంటుంది. ఇవైతే బాగా ఉడకనిద్దాము. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా అంత బాగా కలిపేసుకుందాం.
మామూలు గారెలు వేయట్లేదండి, ఎందుకంటే కనుమ రోజు ఎటు మనం నీసు వండుకుంటాం కదా, ఆ రోజు మినపగారెలు వేద్దామని నేను ఈరోజు కొబ్బరి గారెలు వేస్తున్నాను అనమాట. మనం అది ఉడికేలోపు ఇవి వడలు వేసేసుకున్నాము, అంటే బొబ్బరి గారెలు. మనకి పెసరపప్పు వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. అసలు పరమాన్నం అంత బాగుంటుందంటే ఒక్కసారి నేను చేసే విధంగా చేసుకొని తిని చూడండి, బాగుంటారు. అసలు చెప్పాను కదా, అమృతం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. మనం ఎప్పుడో తింటాం కదండి ఒకసారి, అందుకని వాటర్ కలుపుకుండా చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. అసలు మా ఇంట్లో అసలు ఫేవరెట్ బాగా. ఇది ఉడకాలి, ఆయిల్ కాగాలండి. అది ఉడుకుతూ ఉంటుందండి, మనం గారెలు వేసేసుకుందాం. ఈలోపు ఆయిల్ కూడా కాగింది. దీనికి కన్నం ఏం పెట్టుకోవసరం లేదండి, ఇలానే ఇలా వేసేసుకుంటే అయిపోద్ది. మనం 1 కప్పు రైస్ తీసుకున్నాం కదండి, ఇది 1 కప్పు బెల్లం అన్నమాట. చూడండి, నచ్చంగా పాలల్లోనే ఉడికిందనమాట. మీకు 1/2 లీటర్ చాలేదనుకోండి, ఇంకా పాలు పోసుకోండి, అంటే వాటర్ మాత్రం వేయద్దు ఇంకా. ఇది ఉడికిందండి, పొయ్యి ఆపేసి నేను బెల్లం వేస్తాను. 1 కప్పు బెల్లం అన్నాను కదా, పూర్తిగా ఇదిగోండి ముద్దలాగా అయిపోవాలి అన్నం. పెసరపప్పు ఇది ముద్దలాగా అయిపోవాలన్నమాట. పలుకు అనేది ఉండకూడదు అసలు, ఇక అప్పుడే దాని టేస్ట్ బాగా వస్తుంది అసలు. పొయ్యి ఆపేస్తున్నాను, పరమాన్నంది. ఇప్పుడు ఇందులో బెల్లం వేసేస్తాను. కొంచెం చల్లారాక వేద్దామండి, ఇరిగిపోద్దేమో. నేను కరగబెట్టలేదు, ఎందుకంటే ఇందులో ఇసుక కానీ ఏమీ లేదనమాట ఈ బెల్లంలో. అసలు చాలా నీట్గా ఉంది. లేకపోతే కరగబెట్టి వడకట్టుకోండి బెల్లం. ఇందులో యాలక పొడి కూడా వేసేస్తున్నాను. యాలక పొడి స్పూన్ వేసాను. ఆ వేడికే కరిగిపోద్దండి బెల్లం. ఎంత క్రీమీగా ఉంది అసలు పరమాన్నం. చెప్పానుగా అమృతం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట ఈ పరమాన్నం. అంత బాగుంటుంది అసలు.
వేడికి బెల్లం కరిగిపోద్ది. ఒక నిమిషం మూత పెట్టేస్తున్నాను నేను. అయ్యేలోపు ఆ బెల్లం అంతా కరిగిపోద్ది దాంట్లో. నేను చేసినట్టు చేసుకొని చూడండి, పరమాన్నం ఎంత టేస్టీగా ఉంటుందనేది మీకే అర్థమవుతుంది అసలు. కొబ్బరికాయలు బాగుంటాయండి, చాలా క్రిస్పీగా. ఇందులో టమాటా చట్నీ, పప్పుల చట్నీ కాదు, పల్లీ చట్నీ కాదు, టమాటా చట్నీ నా ఛానల్లో ఉంది ఆల్రెడీ. నేను సేమ్ అలాగే చేశాను, మీకు చూపించలేదు, ఆల్రెడీ ఉంది కదా అని. ఇలా నంచుకొని తింటాం అన్నమాట మేము. క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇంకేంటండి విశేషాలు? అందరూ ఊళ్ళో వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తున్నారా? సిటీలో ఏముంటుందండి, పల్లెటూళ్ళలో అయితే సూపర్గా ఉంటుంది అసలు. భోగి మంటలు, గొబ్బెమ్మలు, అసలు వాటి మీద పువ్వులు, అసలు ఆ ఎంజాయ్మెంట్ అదే వేరండి అసలు పల్లెటూళ్ళలో. సిటీలో ఏముండదండి అసలు. ఏగిపోయినాయి. ఇంకో వాయి కూడా వేస్తాను. ఇది ఇలా మెత్తగా రుబ్బుకోకూడదండి, కొంచెం కచ్చా పచ్చిగా రుబ్బుకోవాలన్నమాట. మరీ మెత్తగా పేస్ట్ లాగా వేయకూడదు బొబ్బర్లు. ఇవి కూడా బాగా వేగనిద్దామండి. ఇలాగే కొబ్బరికాయలు అయితే రెడీ అయిపోయినాయండి. దానికి కాంబినేషన్ టమాటా చట్నీ చేశాను. ఇప్పుడు ఇదిగోండి పరమాన్నం కూడా అయిపోయింది. ఇదిగోండి జీడిపప్పులు, బాదము, కిస్మిస్ నేతిలో వేయించి పెట్టుకున్నాను. ఇది ఇందులో కలిపేస్తున్నా. ఇది పైన డెకరేషన్ వేసుకుందాం. అసలు జీవితంలో మర్చిపోరన్నమాట ఈ టేస్ట్, అంత బాగుంటుంది పరమాన్నం. నిజం చెప్తున్నానండి, అబద్ధం కాదు.
చూసారా, క్రిస్పీ క్రిస్పీ బొబ్బరిగాయలు రెడీ విత్ టమాటా చట్నీ, అమృతం లాంటి పరవన్నం రెడీ. చూసారుగా, ఇగో ఎంత బాగున్నాయో. బాగుంటాయి కాదు, తినటానికి కూడా చాలా 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 టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, టేస్ట్ చేస్తాను ఒకటి. ఫుల్గా తీసుకోవాలండి చట్నీ, ఇట్లా డజనైనా ఈజీగా తినేయచ్చు అనమాట. అంత బాగున్నాయి అసలు. చట్నీ సూపర్ అండి, శబాష్, సూపర్గా ఉంది అసలు. ఇప్పుడు అమృతం టేస్ట్ చేస్తాం. అసలు మాటలు అమృతం అని కూడా కాదండి, అసలు అంత కమ్మగా క్రీమీ క్రీమీగా, నేను అసలు మాటలో చెప్పలేనమాట, అంత బాగుంది. అమృతం మాట కూడా తక్కువేనమాట, అంత బాగుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి, చాలా 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 టేస్టీగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ అందరికీ మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నా సబ్స్క్రైబ్స్కి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. బాయ్, ఉంటానండి.